మరి సీనియర్ పార్లమెంట్ సభ్యులు ఎంఐఎం పార్టీ నేత అసదుద్దీన్ ఓవైసీ గారు ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చినారో దాన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. వారు ఎంత ఈజీగా మాట మార్చారంటే మరి ఇక్కడ జూబ్లీహిల్స్లో 10 సంవత్సరాలలో కేసీఆర్ గారి నాయకత్వంలో అక్కడ శాసనసభ్యుడు మరి గోపీనాథ్ గారు, స్వర్గీయ గోపీనాథ్ గారి నాయకత్వంలో అభివృద్ధి జరగలేని చెప్పేసి ప్రజలని ఈ ఎలక్షన్ స్వార్థ రాజకీయాల కోసం పక్కదో పట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పోటీ పెట్టకుండా మేము కాంగ్రెస్కి ప్రత్యక్షంగా సపోర్ట్ చేస్తామని చెప్తా ఉన్నారు. ఇదే ఒక అసదుద్దీన్ ఓవైసీ గారు ఆన్ రికార్డ్, ఇదే ఒక ఎంఐఎం పార్టీ అసెంబ్లీలో ఆన్ రికార్డ్, దేశం మొత్తం కూడా తెలంగాణ నుంచి నేర్చుకోవాలి, పరిపాలన అంటే కేసీఆర్ దగ్గర వచ్చి పాఠాలు నేర్చుకోవాలి. దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు కానీ, రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వాలు కానీ, రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు కానీ ఆదర్శవంతమైన రాష్ట్రంగా కేసీఆర్ గారి నాయకత్వంలో ఉన్నదని చెప్పేసి ఆన్ రికార్డ్ మాట్లాడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి ఈ రకంగా ఎందుకు మాట మార్చున్నారో మరి అసద్ గారు అర్థం కాని పరిస్థితి ఉన్నది ఈరోజు. మరి అక్బర్ గారు, అసద్ గారు ఇద్దరు కూడా చాలా స్పష్టంగా వారు ఇక్కడ బీహార్లోనేమో కాంగ్రెస్కి పోటీ పెడతారు, అక్కడ బీజేపీని గెలిపించే ప్రయత్నం చేస్తారు, ఇక్కడనేమో కాంగ్రెస్ని గెలిపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సరే, మీరు మీ సిద్ధాంతం ఏందో మాకు తెలియదు, కానీ మీ ఎంఐఎం పార్టీ సిద్ధాంతం ప్రకారం మీ అనుకున్నటువంటి ఒక ప్రధానటువంటి మీ యొక్క మూల సిద్ధాంతం, మీరు అన్న మాటలు ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని मुसलमानों को नफरत करने वाला आदमी जो गांधी भवन में बैठ रहा है वो मोहन भगवत चला रहे हैं उनको पीछे से అని చెప్పి మాట్లాడినటువంటి అసద్ గారు దీనికి సమానం చెప్పాలి ఈరోజు.